ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చానుకో. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇప్పుడే అయింది. ఇంగ్లీష్ వర్షన్ జరుగుతుంది, సేమ్ రిపీట్ కొడతాడని చెప్పి నేను న్యూస్లోకి వచ్చేస్తున్నాను. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఒక బొద్దింక ఉంది, ఆ బొద్దింక పేరే జగన్మోహన్ రెడ్డి. ఏంటి తిడదాం అనుకుంటున్నారా? తనకి తనే చెప్పుకున్నాడు తొక్కలోది. తను ఏం మాట్లాడాడంటే, గుర్తుపెట్టుకో చంద్రబాబు, అయ్యా సిబిఎన్ గారు, జెన్ ఆల్ఫా కూడా వచ్చింది. నువ్వు తప్పు చేసి ఒప్పుకోకుండా ఇబ్బంది పడితే కాక్రోచ్లు లేస్తాయి. గుర్తుపెట్టుకో సిబిఎన్, ఆంధ్ర రాష్ట్రంలో నేను కూడా కాక్రోచే అంటే బొద్దింక జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు చేతిలో హిట్ స్ప్రేలు రెడీగా ఉన్నాయా? కొట్టడానికి రెడీగా ఉన్నారా? ఒక్కసారి స్ప్రే చేశారనుకోండి, చరిత్రలో జన్మకు రాడు, టపామని చచ్చిపోయే ఒక బొద్దింక జగన్మోహన్ రెడ్డి. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు బొద్దింక అని పెట్టచ్చు కదా. కాక్రోచ్ హెడ్, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళగా రెచ్చిపోయాడు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మెగా డిఎస్సి పైన స్కాములు, లాస్ట్ వీక్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు దీని గురించి. కానీ మళ్ళీ దీని గురించి ఇంకొక విశ్లేషణ ఇద్దామని వచ్చాడు. ఆ విశ్లేషణలో కూడా వెళ్దాము. దానికంటే ముందు ఏమన్నాడంటే, ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బీపీలు వీటి గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏదో దోల తేరదు జగన్మోహన్ రెడ్డికి. సో ఆ బీపీల గురించి ఎలాంటంటే, ఇలాంటివన్నీ డిఎస్సి స్కాములు అంటండి, స్కాములను ఎత్తి చూపిస్తే చంద్రబాబు నాయుడికి భయం వస్తుందంట. బ్లడ్ ప్రెషర్స్ అంట. బ్లడ్ ప్రెషర్ ఓ బొద్దింక, అది బ్లడ్ ప్రెషర్స్ కాదు. జగన్ బొద్దింక, దాని పేరు బ్లడ్ ప్రెషర్. ఎప్పుడున్నా నిద్రపోతున్నా మావిగనని తట్టి లేపితే టపా అంట అని చెప్పి మనిషి ఏమైపోతాడో అని భయం వేస్తుందంట జగన్మోహన్ రెడ్డికి. నరాలు తెగిపోతాయి బీపీతో. అందుకే ప్రశ్నించడాన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టి భయపెట్టి బొక్కలో వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంటి ఇక్కడ ఎలా మాట్లాడాడు? ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్లా తలుపు అటు కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. మొత్తం మీదకి కథా కమాశం అంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆయన సుపుత్రుడు, చంద్రబాబు నాయుడు ఆయన సుపుత్రుడు అని మొదలుపెట్టాడు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నైజము, ఒక స్కీము వేసుకుని వచ్చాడండి. ఇప్పుడు నేను ఎలా దస్తా పేపర్లు కూర్చున్నాను, తను కూడా అక్కడ ప్రింట్అవుట్లు పెట్టుకుని రెడీ కూర్చున్నాడు. మొత్తం ఫేక్ అబద్ధాలు ఇవన్నీ సృష్టించడానికి. జగన్మోహన్ రెడ్డి తను చెప్తాడండి, అందరి ద్వారా అంటే అక్కడ ఉన్న ప్రెస్ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకు కన్వే చేద్దాం అనుకుంటున్నాడంట. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. అలార్మింగ్ లెవెల్స్లో షాక్లో పోతున్నట్టు. అలార్మింగ్ లెవెల్స్లో షాక్ పోవడం ఏంటో, ఈ గందరగోళం ఏంటో నాకు అర్థం కావట్లా. లక్షల మంది పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి సిబిఎన్ రిక్రూట్మెంట్ ఇలా చేయటం ఏంటి? ఇది రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేదు, ఆంధ్ర చరిత్రలో జరగలేదు. సిబిఎన్ సుపుత్రుడు విద్యాశాఖ మంత్రి కూడా చాలా ఘోరం చేశారంట. సిబిఎన్ని గమనిస్తే ఒక అబద్ధానికి, ఒక వెన్నుపోటుకి, ఒక దగాకి, ఒక స్కామ్కి ఈ ప్యాంటు చొక్కా తగిలిస్తే కనిపించేది సిబిఎన్ అంటండి. జగన్మోహన్ రెడ్డి అయితే నిన్ను కనిపిస్తే నాకేం గుర్తొస్తుంటే, ఒక గొడ్డలి, ఒక రక్తం, దాని తర్వాత కోడికత్తి, దాని తర్వాత బాబాయి, దాని తర్వాత నాన్న హెలికాప్టరు, దాని తర్వాత నువ్వు సీఎం అవుదామని బొగ్గలు సవరదీసుళ్ళు, అబద్ధాలు, కారు మోసాలు, పేపర్ లీకులు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షల కొద్ది ఉద్యోగం ఇప్పించాయని చెప్పి అబద్ధాల కోరు, దాని తర్వాత వాలంటీర్ సంస్థలను పెట్టి ఏదో సాధిద్దాం అనుకుని ప్రయత్నించి వైఫల్యమై కూర్చున్న ఒక బొద్దింక. ఆ బొద్దింకకు బట్టలేస్తే జగన్మోహన్ రెడ్డి, ఎందుకు అతనే కాక్రోచ్ అన్నాడు కాబట్టి. ఓకే, దగా మోసం స్కామ్లు అంట. సిబిఎన్ రాగానే చేసిన తొలి సంతకం 5 చేశాడు, ఇలాగే అన్నాడండి. 5 చేశాడు, నానా ఆర్భాటాలు. ఇందులో మెగా డిఎస్సి ఒక సంతకం. మెగా ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, మెగా టైటిల్ అర్థం కావట్లేదు. సో ప్రవృద్ధుడు 2019 నుంచి 2024 దాకా రిక్రూట్మెంట్ చేస్తాడండి. ఇక్కడ సచివాలయంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అతను రిక్రూట్ చేసిన వాళ్ళే కనిపిస్తున్నారట. జగన్ మాకు కనిపించిన వాళ్ళు నీకెలా కనిపిస్తారా? ఒక్కసారి మీకు ఒక స్లైడ్ వస్తున్న, స్లైడ్ చూడండి. There wasn't any recruitment in Jagan Mohan Reddy period. No, there was no DSC notification or recruitment process was started by actual appointments were not completed by Jagan Mohan Reddy tenure 2024 February na మొదలు పెట్టాడు. వాళ్ళకి నోటిఫికేషన్లు ఇచ్చాడు, అప్లికేషన్లు యాక్సెప్ట్ చేశాడు. However, before recruitment process could be finalized, the appointment orders issued, the 2024 elections took place and the government changed. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? ఇప్పుడు వస్తా కథలోకి. సో ఈ 6100 మందిని ఏదైతే పరీక్షలు పెడదాం అనుకున్నాడో వాళ్ళని కలిపి ఈరోజు మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలు అని చెప్పి డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు అన్నాడు. నిజంగా సిబిఎన్ ఇక్కడ ప్రశ్నిస్తుంటే
స్కాములు లీకులు ఇది సిబిఎన్ చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్న జగన్ అంట. మరోవైపు ఆయన సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు, రికార్డ్ అంటాడు, మెగా అంటాడు. నేను చెప్తున్నా సిబిఎన్కి, అయ్యా సిబిఎన్ గారు రికార్డ్ అంటే ఏమిటి? నేను ఒకసారి చెప్తా, తెలుసుకో సిబిఎన్ అని చెప్పి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఇక్కడైనా అందరూ రాష్ట్ర చరిత్రలోనే కాదు, కనీ విని ఎరుగని దేశంలో కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఒకే టైంలో 130,000 మంది ఉద్యోగాల చరిత్ర జరిగింది, ఒక వైసీపీలోనే జరిగింది అని గర్వంగా చెప్తున్నా అన్నాడు. నరాలు కట్ అయిపోతున్నాయి ఇలాంటి దరిద్ర వార్తలు చదవాలంటే. మీకు ఆ స్లైడ్ చూపించాను. హళ్ళీ సున్నా ఏం చేయలేదు. దీనికి కూడా ఒక డేట్ పరంపరిస్తాడు. ఆ పిచ్చి గోల్ నేను ఇన్నా కాబట్టి మీరు పార్టిసిపేట్ చేస్తే తప్పదు. దీంట్లో ఏమంటాడంటే గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ రెండు విషయాలు ఉద్యోగ సువర్ణ అధ్యాయం రాశాడట. ఓరు దుంపదేగో, నువ్వు రాసిన సువర్ణ యుగంలో బతికి ఏడ్చావెందుకు మరి మేమంతా మా తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడానికి డేట్లు ఇస్తాడండి. మే 30వ తారీఖుకి 2019 ఐ రిపీట్ అంటాడు. మళ్ళీ దాంట్లో 2019 ఐ రిపీట్ అగైన్, నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 daysలో అంటే జూలై 19న జియో ఇచ్చాను, 25 నుంచి 27 మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చాను, 27 నుంచి ఆగస్టు 10 లోపు అప్లికేషన్ తీసుకున్నాం, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 లోపు ఎగ్జామ్స్ నిర్వహించాం. 2800 సెంటర్లో 19 లక్షల ఎగ్జాములు రాశారు. ఎక్కడ ఒక్క తప్పు జరగలేదు. అందరి విశ్వాసం. జాబ్స్ ఇచ్చాము, శాశ్వత జాబ్స్ ఇచ్చాము అన్నాడు. ఇంతకంటే కారు అబద్ధం ఇంకోటి ఉందా? మీకు ఇందాక స్లైడ్లోనే అర్థం అవుతుంది. ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం రాలా. అక్టోబర్ 2 గాంధీ జయంతిన నాటికల్లా మొత్తం ప్రక్రియను పూర్తి చేశాడంట. 4 నెలల్లో ఎలాంటి తప్పు జరగలేదంట. ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్లీ అదే టైంలో లిక్కర్ కుంభకోణాలకి వీళ్ళు ప్రణాళిక వేసుకోవడానికి విజయసాయి రెడ్డి ఇంటిలో 2వ మీటింగ్ జరిగిందండి. నాకు ఈ చాప్టర్ బాగా గుర్తుంది. మే తర్వాత అక్టోబర్ తర్వాత నవంబర్లోనే ఈ విజయసాయి రెడ్డి డబ్బులు ఇప్పించాడు. ఈ కేసిరెడ్డికి, అదాను, ఈ డిస్టరీస్కి, వీళ్ళందరికీ అరవింద నుంచి డబ్బులు ఇప్పించాడు. ఈ సొద జరిగే టైంలో వీళ్ళు ఇంత చేస్తే ఉంటున్నారు. ఓకే, దీని తర్వాత ఏమంటాడంటే అసలు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కనుక హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్ని కంప్లీట్గా ఫాలో అయ్యారు. ఆఖరికి స్పోర్ట్స్లో బ్రిడ్జ్ అంటే పేకాట్ అని చెప్పి పోరంబోకులు ఉన్నారు ఈ పార్టీలో. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా అర్థం కాకుండా నెక్స్ట్ టైం అలాగే మాట్లాడే ప్రవృద్ధులు ఉన్నారు. ఈ రోజంట జెన్జీ పిల్లలకి, కుటుంబాలకి, అందరికీ అన్యాయం చేశాడు. డిఎస్సి కాదు, ఈ పేపర్ తయారైన విధానం కూడా తప్పంట. సో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద స్కామ్స్టరు, ఆయన దగ్గర జరిగినంత పేపర్ లీక్లని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఈ ప్రెస్ మీట్తో నాకు అర్థమైంది ఏంటంటే ఇతన్ని ఎవరైనా లేపి 2027 ఎన్నికలని చెప్తే ఠాని పోయేటట్టున్నాడు. బ్లడ్ ప్రెషర్స్ బాయిల్ అయిపోయి నరాలు తెగిపోయి ఏం నవ్వాలో తెలియక చివరికి ఒక బొద్దింకలాగా మిగిలిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇదండి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని మిగిలాడు. కానీ ఈరోజు చూసుకుంటే మాత్రం హీస్ ఫిట్ టు బి నథింగ్ అనిపించింది. డిఎస్సి గురించి వీళ్ళు చేసిన క్లెయిమ్స్ అన్నిటికీ టీడీపీ వాళ్ళు రివర్ట్ బ్యాక్ ఇస్తుంటే ఒకటి పక్కన కూర్చున్న జర్నలిస్ట్ అడుగుతాడు, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని. ట్రోల్ కాదు నాన్న, అట్లా ఆన్సర్స్ అంటారు. అది కూడా నీకు తెలియకపోతే ఎవరేం చేయలేరు. 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఈ విషయం అందరికీ గుర్తే ఉంటుంది కదా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా భర్తీ చేశాము, 160,000 ఉద్యోగాలను ఇచ్చేసాను నేను అంటే వాలంటీర్ వ్యవస్థను నడిపాడు తప్ప ఇతను ఏమీ చేయలేదు. సో ఇదండి ఒక నక్షల్లో జగన్మోహన్ రెడ్డి. రేపు వెన్నుపోటుకు 2 నెలల్లో నిరసన దీక్షలు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నారంట. సో ఆ నిరసన దీక్షల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని చెప్పి వెన్నుపోటుకు 2 ఏళ్ల ర్యాలీల్లో ఇక కావాలనుకుంటే దగాపడ్డ రైతులు, దగాపడ్డ మహిళలు, దగాపడ్డ ప్రతి ఒక్కరు, దగాపడ్డ పిల్లలు దగాపడ్డం ఏంట దుంపదగా. సో వీళ్ళందరూ రేపు వీళ్ళతో కలిసి నిరసన దీక్షల్లో పార్టిసిపేట్ చేసి దాన్ని హిట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అతను మాత్రం ఉండడు. అండ్ పక్కన ఎందుకు నవ్వుతుందో తెలియదు, విడుదల రజని నవ్వుతుంది. నువ్వు గెలవడం కష్టమమ్మా, అసలు మీ అధినేత గెలవడం అక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు బీపీలు, చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక డొల్ల ప్రెస్ మీట్ కూర్చుని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఐ థింక్ టుడే ఈజ్ వాట్ థర్స్డే, చెక్కేస్తాడు ఈరోజు. ఖచ్చితంగా తాడేపల్లి నుంచి ఎల్హంక వెళ్ళిపోతాడు. రేపు వీళ్ళు కూర్చుని ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా మిగతా వాళ్ళందరూ నిరసన దీక్షలను చేస్తారు. అటర్ ఫ్లాప్ షో. సో దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. బొద్దింక గురించి మీకు ఏ అభిప్రాయం ఉందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఈసారి బొద్దింక ఎలక్షన్కి ఓట్లు అడగడానికి మీ ఇంటికి వస్తే దేంతో కొడతారు? చెప్ప, హిట్టా? ఇవన్నీ కూడా మీ ఆప్షన్స్కే నేను వదులుతున్నాను. ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.